సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఇది నా ఫస్ట్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో వచ్చేసి ఏంటంటే మేమైతే శ్రీశైలం అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీతోని. నేను, అన్షుగాడు, మా అమ్మ, నాన్న. సో నలుగురం అయితే శ్రీశైలం వెళ్తున్నాం. ఆ వ్లాగే ఈరోజు స్పెషల్. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మీకు వీడియో అంతా క్లిప్ అయితే చూపిస్తాం. శ్రీశైలం ఎట్లుంటుంది, డ్యామ్లు ఎట్లా ఓపెన్ అయినాయంట, అందుకనే పోతున్నాం. సో ఇప్పుడు చూపిస్తాం. సో ఇప్పుడే వెళ్తున్నాం. మా లగేజ్ అంతా చూసుకోవచ్చు, మైక్ బాక్స్, మా కెమెరా. సో ఇప్పుడైతే వెళ్దాం, అక్కడ పోయినాక చూపిస్తాం. స్టైల్ అలవాటు ఎట్లా నువ్వు? సో ఇప్పుడే టోల్గేట్ దాటుతున్నాం. సో ఇందాకనే మన టోల్గేట్ అయితే దాటినాం. ఇప్పటికి ఎంత దూరం వచ్చినామంటే చూడొచ్చు, ఇంకా 3 గంటల 31 నిమిషాలు అవుతుంది. 172 కిలోమీటర్స్ ఇంకా. సో ఇంకా వెళ్తున్నాం, ఇంకా కూర్చొనే వెళ్ళాలి. ఇక పండుకోరు మొదలు. సో ఇప్పుడు వెళ్దాం, ఇంకా 3 అవర్స్ ఉంది మనకి జర్నీ అయితే. సో ఇప్పుడే దిండి దాటినాం అనమాట. ఎంత దూరం ఉందా ఇంకా? చూపి, ఇలా కనిపిస్తుందో లేదు, ఇంకా 100 కిలోమీటర్లు అవుతుంది. రైట్, ఒక్క నిమిషం. ఇప్పుడే దిండి దాటినాం, పోతున్నాం. అట్లా ఇంకెన్ని గంటలు ఉందరా? ఇంకా 2 గంటలు ఉందంట. సో సో ఇప్పుడే చెక్ పోస్ట్ వచ్చింది. ఇప్పుడే ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ చూడొచ్చు, జూమ్ చేస్తే టైగర్స్ మనకు అక్కడ ఎంట్రన్స్లోనే ఉంటాయి. ఇదే అనమాట చెక్ పోస్ట్. ఓకే, ఫాస్ట్ ట్రాక్ ఉంది కాబట్టి వెళ్ళిపోయింది అప్పుడు. ఓకే పోదా. సో ఎంట్రన్స్ ఇది. సో ఇప్పుడే అఫీషియల్గా మేమైతే ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇదే అంతా నల్లమల ఫారెస్ట్ మొత్తం ఇదంతా.
పరేషన్ బాయ్స్ కాటేజ్ ఇక్కడ వచ్చినాం మేము గిల్లున్నాం రా లాస్ట్ టైం. పరేషన్ బాయ్స్ కాటేజ్. సో ఇప్పుడే తిన్నాము, అందరం రూమ్కి వచ్చేసినాం. మీకు ఇదే అనమాట రూమ్. ఇప్పుడే అందరం తిన్నావాడా మంచిగా. ఇక నిద్ర వస్తుంది, పండుకో. రేపు పొద్దుగాల దర్శనానికి పోవాలి మళ్ళీ. ఓకే, పొద్దుగాల వెళ్దాం. సో ఇప్పుడే రూమ్ నుంచి వెళ్ళినాం, స్నానాలకి అన్నీ అయినాయి. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను. కోతి. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఫోన్లలో లేవంట కాబట్టి ఫోన్ కాలనే వేయాలి. నేనేమో క్యాప్చర్ చేద్దామని అన్నీ అనుకున్నా కానీ లేదంట. సో ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం, ఫోన్ వాళ్ళు. సో ఇప్పుడే టిఫిన్ చేయడానికైతే హోటల్కి వచ్చినాం. అంతా సో ఇప్పుడే సాక్షి గణపతికి అయితే వచ్చినాం. ఇది శ్రీశైలం ఎంటర్ కాగానే ఫస్ట్ గుడి ఇది. ఇప్పుడు దర్శనం ఇట్లా గణపతి ఉంటాడు ఇక్కడ, పెద్ద గణపతి. ఇప్పుడు దర్శనం చేసుకున్నాక అన్ని షాపులు అయితే ఉన్నాయి ఇక్కడ. అడిగి వెళ్ళిందాక అన్ని బొమ్మలు ఉన్నట్టున్నాయి. బొమ్మలు ఒకటి ఒకటి ఉన్నాయి ఆడ. వాన పడుతుందిరా, ఫుల్ వాన పడుతుంది. రోడ్ ఇక్కడ చూడ పచ్చి అయిపోయిందిరా. మంచిగా వాన పడుతుంది, చాయ్ తాగుతుంటుందిరా వేడి వేడి. సో మేము ఇందాకనే మధ్యమడుగుకి అయితే వచ్చినాం. ఇది హనుమాన్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ సైడ్. సో అది 3కి ఓపెన్ చేస్తారంట. మేము 1కి వచ్చినాం, అది బంద్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. తిననీకి అయితే వచ్చినాం. ఇప్పుడు తిన్నాం, చాలాసేపు అయింది. ఆ కోతులు ఆడుతుంటే వీటిని చూసుకుంటూ ఉంటున్నాం. సో ఇప్పుడు 3 అయితే అవుతుంది, టైం అయింది 2:43 అట్లా అవుతుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం.
ఏం చేస్తున్నా? సో ఇప్పుడే గుడి ఓపెన్ అయింది. ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. హనుమాన్ టెంపుల్ ఇది అక్కడ చూడవచ్చు మీరు. సో ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. సో దర్శనం వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉమామహేశ్వరం వెళ్తాం. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి అయితే పోదాం. అక్కడ ఒక ప్లేస్ ఉంది, అక్కడ మస్తు పూజలు అవుతుంటే అవి చూస్తున్నాయి. సో ఇప్పుడే ఉమామహేశ్వరంకి అయితే వచ్చినాం. ఇక్కడ మొత్తం ఇదంతా ఉమామహేశ్వరం. లోపల ఇంకా చాలా ఉంటుంది, కానీ ఫోన్లో కోతులు ఎత్తుకోవద్దని భయం. మస్తు కోతులు ఉంటాయి ఇలానే, ఫోన్ తీసుకొని రాదు. చూసానా బాగుంటాయి ఆడ చూడ. సో ఇది శ్రీశైలంకి స్వరంగ మార్గం అంట. పాతకాలంలో రాజులు ఏటోళ్ళు ఇళ్ళకెళ్ళి మంటలు పెట్టుకొని ఉమామహేశ్వరం. పైకి రా. నాన్న రాని ఫోన్ తీయదు. పడుకున్న నీళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో అది శివుడి మీద 24 hours పడుతూనే ఉంటాయంట. 365 daysలో 360 days పడుతూనే ఉంటాయి. సో అవే మేము ఇప్పుడు కడుక్కున్న నీళ్ళు. అవి చాలా ప్యూర్ వాటరే. పాపనాశనం అంటారు వాటిని. అప్పుడు అక్కడంటే అక్కడ శివుడు, అందుకే నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నిజంగా శివుని చూసినట్టు అసలు ఇదే శివుడుగా నాకు అనిపిస్తుంది. అంత బాగుంటుంది. కొండలు, చర్యలు, ఆ వ్యూ అసలు ఎంత బాగుంటుందో.
సో ఇది పెద్ద గుట్ట అన్నమాట, అంటే మౌంటైన్ లాగా కట్టలే, అది ఏర్పడింది. మన ఫ్రెండ్ చూసుకోవచ్చు, కోతి ఫ్రెండ్. ఓ ఏదేమైనా కానీ వ్యూ మాత్రం సూపర్, అసలు సూపర్ అని వ్యూ మాత్రం. మొత్తం మౌంటైన్స్తోని కింద గుడి ఉంటుంది, ఒకటి చూపిస్తాను మీకు, వైట్ కలర్ గుడి అయితే ఉంటుంది కింద, చూపిస్తాను అది కూడా. అదే గుడి, సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం. మీడికెళ్ళి ఈ నుంచి అంతా కనిపిస్తుంది మొత్తం కొండల్లాగా. సో నేను మ్యాక్సిమం అన్ని వ్యూస్ కవర్ చేయడానికి ప్రయత్నించిన, కాకపోతే శ్రీశైలం మాత్రం ఎక్కువ కవర్ చేయలేకపోయినా, ఎందుకంటే దర్శనానికి పొద్దుగానే వెళ్ళినాం, అందుకని ఎక్కువ కవర్ చేయలే వీడియోలు. ఇంకెక్కడ మధ్యమడుగు ఉమామహేశ్వరంలో మాత్రం మంచిగా కవర్ ట్రై చేసిన అన్ని కవర్ చేయడానికి. సో వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. సో ఇది గైస్ మొత్తం వ్లాగ్, శ్రీశైలం వ్లాగ్. సో ఎట్లా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మన కోతులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ కావాలంటే కామెంట్ చేయండి. పెద్ద కోతని పెద్ద కోతి. రాజుని ఓకే బాయ్.